తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. ప్రతి వంటగదిలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక సుగంధ ద్రవ్యాలు, మూలికలు ఉంటాయి. అటువంటి మసాలా దినుసుల్లో మెంతి గింజలు ముఖ్యమైనవి. మెంతులు బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. మెంతులు ఒక పోషకాల భాండాగారం. వీటిలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్లు వంటి ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థను, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు సాధారణంగా షుగర్, కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు బరువు పెరగడానికి కారణమవుతూ ఉంటాయి. బరువును అదుపులో ఉంచడంలో మెంతులు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఊబకాయం వచ్చే అవకాశాలను తగ్గించడంలో మెంతులు బాగా ఉపయోగపడతాయి. కానీ చాలామందికి మెంతి గింజలు తినే సరైన పద్ధతి తెలియదు. మెంతికూర తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. తక్కువ ఆకలిగా ఉండడంతో మాటి మాటికి ఆహారాన్ని తినకుండా అది నివారిస్తుంది. అయితే మంచి ఫలితాలను పొందడానికి కొన్ని మెంతి గింజలను వేడినీటిలో వేసి బాగా ఉడకబెట్టాలి. తర్వాత ఈ నీళ్లను వడకట్టాలి. ఈ నీటిని రోజు తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇది బరువు తగ్గడంతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే 1/2 టీ స్పూన్ మెంతి గింజలను ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. ఇది శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లను బయటికి పంపుతుంది. అలాగే జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ని కూడా నియంత్రిస్తుంది. బరువు కూడా సులభంగా తగ్గేందుకు సహాయపడుతుంది. మెంతి గింజలను గాజు పాత్రలో నానబెట్టి శుభ్రమైన గుడ్డలో కట్టి పెడితే సులువుగా మొలకెత్తుతాయి. మొలకెత్తిన మెంతి గింజలను సలాడ్లు, శాండ్విచ్ల్లో కలిపి తినేయొచ్చు. మెంతి గింజల్లోని పోషకాలన్నీ శరీరంలో కలుస్తాయి. మొలకెత్తిన మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెంతులు, పసుపు కలిపి తింటే కూడా బరువు తగ్గుతారు. ఈ రెండు పదార్థాల్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శారీరక మంటను తగ్గించడంతో సహాయపడతాయి. ఇది బరువును తగ్గిస్తుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది.